హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీలో ఎంతో టేస్టీగా ఉండే క్యాజూనట్ చిక్కీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీ కూడా. దీనికోసం ఒక కప్పు క్యాజూనట్స్ తీసుకోవాలి. ఇలా హోల్ క్యాజూనట్స్ అయితే బాగుంటుంది. అలాగే బెల్లం ఒక అరకప్పు తీసుకోవాలి. ముందుగా ప్లేట్కి నెయ్యి రాసి గ్రీస్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు క్యాజూనట్ని డ్రై రోస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో బెల్లం వేసి అలాగే ఒక పావు కప్పు వాటర్ వేసి బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి. బెల్లం కరిగి పాకం వచ్చాక చిన్న గిన్నెలో వాటర్ వేసి ఇలాగా కొద్దిగా పాకం వేసి టెస్ట్ చేయాలి. అది తీగ పాకం అయ్యి ఉండకట్టినప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇప్పుడు పాకం చిక్కబడింది. వాటర్లో కొద్దిగా వేసి టెస్ట్ చేస్తే ఇలాగా ఉండకట్టాలి. ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇప్పుడు ఇందులో నెయ్యి 1 టీ స్పూన్ అలాగే యాలకుల పొడి ఒక పావు టీ స్పూన్ వేసి తర్వాత వేపి ఉంచుకున్న క్యాషూనట్స్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలాగా దగ్గర కలుపుతూ ఉంటే అది గట్టి పడుతుంది. గ్రీస్ చేసి ఉంచుకున్న ప్లేట్లోకి ఈ జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కట్ చేయొచ్చు, లేదంటే చేతితో విరపచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. సూపర్ సింపుల్ వెరీ టేస్టీ క్యాజూనట్ చిక్కీ రెడీ అయిపోయింది. ఇది మన ఇంట్లో చక్కగా చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.